రైట్గా మరో విశ్లేషకులు కట్టా కార్తీక్ గారితో మాట్లాడదాం. కార్తీక్ గారు, బెంగాల్ ఎన్నికల్లో ఈ గ్రీన్ ఫైల్ వివాదమే ఏమైనా డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుందా? అట్లాగే ఐపాక్ పై ఈడీ దాడులు కావచ్చు, ఇవన్నీ ఎన్నికల రాజకీయాలపైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయని అంటారు? జనరల్ గా బెంగాల్ ఎలక్షన్స్ లో తృణమూల్ కాంగ్రెస్ ని అంటే మమతా బెనర్జీని ఓడించడం అంత ఈజీ కాదు. ఓకే. కాకపోతే బీజేపీకి ఈజీ కాదంటూ ఏమీ లేదు. విచిత్రం. మమతాని ఓడించడం అంత ఈజీ కాదు, కానీ బీజేపీకి ఈజీ కాదంటూ ఏమీ లేదు. మమతాని ఓడించాలని నిజానికి కాంగ్రెస్ కోరుకుంటుంది, కమ్యూనిస్టులు కోరుకుంటున్నారు. ఇందా శ్రీనివాస గారు చెప్పింది కరెక్ట్. నిజానికి బీజేపీ వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా కమ్యూనిస్టులది. అంటే అక్కడ బెంగాల్లో ఉన్న కల్చర్ ఏంటంటే ఎవరికి అధికారం ఇచ్చినా సరే వరుసగా కొన్నాళ్ళ పాటు అధికారం ఇస్తారు. కమ్యూనిస్టులకి కొన్ని దశాబ్దాల పాటు అధికారం ఇచ్చారు. అధికారం చేతులు మారిన తర్వాత మమతా బెనర్జీ చేసిన రౌడీజం కారణంగా కమ్యూనిస్టులు బతకడానికే భయపడ్డ పరిస్థితి. సో అని మిగతా చోట్ల కమ్యూనిస్టులకు బలం లేకపోవడం వల్ల అక్కడ మమతాని ఎదుర్కోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా వేరే ఆప్షన్ కోసం చూస్తున్న పరిస్థితిలో బీజేపీ కనపడింది. నిజానికి సైద్ధాంతికంగా కమ్యూనిస్టులు బీజేపీ వెనక్కి రారు, ఆ ఓట్ బ్యాంక్ వైపు రారు. కానీ ముందు బతుకు ముఖ్యం. ఆ రౌడీజంకి తమను తాము తమ కుటుంబాలను తాము కాపాడుకోవడం ముఖ్యం. నాకు ఇంకా బాగా గుర్తండి, హైదరాబాద్ ఎంపీ భవన్ లో బెంగాల్ బాధితులు కొన్ని సంవత్సరాల పాటు నివాసం ఉన్నారు. బెంగాల్ నుంచి తృణమూల్ కార్యకర్తలు ఊళ్ళ నుంచి వెళ్ళగొడితే వాళ్ళు సిపిఎం పార్టీ ఆఫీసులో దాక్కుని కొన్ని సంవత్సరాల పాటు తమ కుటుంబాన్ని పార్టీ ఆఫీసులో ఉంచుకున్నారు. సో ఆ పరిస్థితులు ఇప్పటికీ కూడా అక్కడ పూర్తి రౌడీజం. అంటే ఒకప్పుడు బీహార్ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం, కానీ బీహార్ లో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కానీ బెంగాల్లో ఇప్పటికీ ఆ పరిస్థితులే ఉన్నాయి. దారుణమైనటువంటి గుండాయిజం, రౌడీజం. సో దాన్ని ఎదుర్కోగలిగిన బలం ఎవరి దగ్గర ఉంది? కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ దగ్గరే ఉంది. కాబట్టి ఈ తృణమూల్ కాంగ్రెస్ ను వ్యతిరేకించే శక్తులన్నీ ఎంత అవునన్నా కాదన్నా ఏకమవుతా వస్తున్నాయి. ఏకమవటం వల్లనే బీజేపీ బలం అమాంతం పెరిగింది. చూడండి, 2021లో 3 సీట్ల నుంచి 77 సీట్లకి ఏకంగా పార్టీ ఎదిగింది. కారణం ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులంతా కూడా బీజేపీ వెనక్కి రన్ అయ్యారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు బీజేపీ ఇప్పటికీ రియాలిటీ ఏంటంటే 170 సీట్లలో, నాకు ఈ రోజుకున్న ఇన్ఫర్మేషన్ 170 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ కి ఆధిక్యం ఉంది. 120 టు 130 సీట్లలో బీజేపీకి ఆధిక్యం ఉంది. బీజేపీ గెలవడానికి అవకాశం ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్. అయితే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే తృణమూల్ కాంగ్రెస్ కి ఒక 22 సీట్లు ఏమో అటు ఇటుగా, ఒక అటు ఇటుగా ఒక 22 సీట్లు ఏమో ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఆ 22 సీట్లలో అంటే ఆ పైన వచ్చే సీట్లను కనుక తృణమూల్ కాంగ్రెస్ ఓడించి ఆ 20-30 సీట్లు బీజేపీ కలుపుకోగలిగితే బీజేపీకి కూడా అధికారం వస్తుంది. అందుకని బూత్ కార్యకర్తలకి అమిత్ షా గారు అక్కడ అప్పచెప్పిన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీకి వచ్చే ఓట్ల కంటే కొత్త ఓట్లు కనీసం 30 అన్నా ఆకర్షించాలి. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో 250 నుంచి 300 బూత్లు ఉంటాయండి. అంటే ప్రతి బూత్ కి ఒక 30 మంది కొత్త ఓట్లు కనుక వస్తే అటు ఇటుగా 9,000 ఓట్లు వస్తాయి. ఇక్కడ ఒక లెక్క ఉంది. ఇక్కడ లెక్క ఏంటంటే పోయినసారి 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయినవి 40 నియోజకవర్గాలు ఉన్నాయి. కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన 20 నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 10,000తో ఓడిపోయిన నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటును ఒక 5,000 కనుక బీజేపీ లాక్కోగలిగింది అంటే ఇప్పుడు విజయం మారిపోయింది, బీజేపీకి విజయం వస్తుంది. అదే 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన చోట ఒక 2,500 నుంచి 3,000 ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ ఓట్లని బీజేపీ లాక్కోగలిగితే, కొత్త ఓట్లు పొందగలిగితే అది బీజేపీకి అడ్వాంటేజ్. పైగా అక్కడ చాలా ఓట్లు సరిపేరుతో ఎలక్షన్ కమిషన్ తీసేసిన ప్రతి ఓటు కూడా మోస్ట్లీ తృణమూల్ కాంగ్రెస్ కి పట్టడానికి అవకాశం ఉన్న ఓటే. పోయినసారి 10% గ్యాప్ ఉంది బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ కి మధ్య. ఇప్పుడు ఆ ఓట్లు ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ కి మేజర్ గా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా సరిహద్దు జిల్లాలో ఎక్కువ ఉంది. బంగ్లాదేశ్ తో మనం సరిహద్దు పంచుకున్నటువంటి చోట్ల అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ, తృణమూల్ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వస్తాయి. అక్కడే ఎక్కువ ఓట్లు తొలగించబడ్డాయి. దాదాపు 80 లక్షలకు పైగా ఓట్లు తొలగించబడ్డాయి. కాబట్టి అవి ఎక్కువ తృణమూల్ కాంగ్రెస్ కు పడేదే. సో ఆ మేరకు తృణమూల్ కాంగ్రెస్ కి నష్టం. కాకపోతే మమత ఒక సెంటిమెంట్ ని, బెంగాలీ సెంటిమెంట్ ని, అక్కడ బెంగాలీ భాష అన్నా బెంగాలీ సంస్కృతి అన్న ఎలాగైతే తమిళనాడులో తమిళ భాషకి, తమిళ సంస్కృతికి, ద్రవిడియన్ కల్చర్ కి ఏ రకమైనటువంటి మద్దతు ఉంటుందో అక్కడ కూడా లోకల్ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ. ఆ ఢిల్లీ మీద నేను ఫైట్ చేస్తున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి అనేటువంటి సానుభూతిని మమత అక్కడ ఎమర్జీ చేసుకోగలుగుతుంది. కానీ ఏదేమైనా
అక్కడ యాంటీ ఇన్కంటెన్సీ మాత్రం చాలా తీవ్రంగా ఉందండి. దాన్ని ఏ మేరకు బీజేపీ వర్కౌట్ చేసుకుంటుందని చూడాలి. అయితే అయితే అక్కడ ఇంకొక రకమైన మమతా స్ట్రాటజీస్ కూడా మనం ఒకవేళ ఒకసారి కనుక చూసినట్టయితే ఇటు కబీర్ ఆ, వీడియో అన్నది అవును. నిజమా కాదా అనేది పక్కన పెడితే అసలు ఈ వీడియో ద్వారా మమత ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఆవిడ స్ట్రాటజీలో సక్సెస్ అయినట్టుగా కనబడుతోంది. అంటే ఇటువైపు ఏమో కబీర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడం ప్లస్ ఇటు ఓవైసీని ఒంటరి చేయడం, ఇది అక్కడ ఆవిడ సక్సెస్ అయినట్టుగానే అనుకోవాలా? ఏ అంటే మమత ఎత్తుగడలో చాలా తీవ్రంగా ఉన్నాడు. పోయినసారి చూడండి వీల్ చైర్ తో ప్రచారం చేసింది. ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ యథావిధిగా తిరిగింది. ఆ వీల్ చైర్ ప్రచారం దేనికోసం? ఖచ్చితంగా ఎంత అవునున్నా కాదన్నా సానుభూతి కోసం. అవును. సో కాబట్టి అలాంటి ప్రచారాలు చేయటంలో అలాంటి స్ట్రాటజీలు రూపొందించడంలో మమతా సిద్ధాస్తురాలు. అయితే ఇక్కడ ఎవరికి వాళ్ళ వ్యవస్థను వాడుకుంటున్నారు. స్టేట్ వ్యవస్థనేమో మమత వాడుకుంటుంది, సెంట్రల్ వ్యవస్థనేమో బీజేపీ వాడుకుంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే బీజేపీ బెంగాల్లో గెలవాలని దేశమంతా కోరుకుంటుంది, పార్టీలు ఖచ్చితంగా కోరుకుంటారు. యా. అది కాంగ్రెస్ కోరుకుంటారు, కమ్యూనిస్టులు కోరుకుంటారు, అందరూ కోరుకుంటారు. కానీ బెంగాల్లో ప్రజలు ఎంతవరకు కోరుకుంటున్నారు అనేది మాత్రం ఒక పాయింట్. బెంగాల్లో కూడా మేజర్ సెక్షన్స్ బీజేపీ వైపు వచ్చినప్పటికీ కూడా ఇంకా అక్కడ లోకల్ ఫీలింగ్స్ వారి ద్వారా ఆ తృణమూల్ కాంగ్రెస్ ఉన్న ప్రెస్ ఏంటంటే 60 సీట్ల నుంచి వాళ్ళు ప్రెస్ అవుతారండి. బీజేపీ ఏమో 0 నుంచి సీట్లు రావాలి. 60 సీట్లు పిచ్చుడిగా తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. 60 తర్వాత వాళ్ళకి వచ్చే సీట్లు అనేది లెక్క. కానీ బీజేపీ అలా కాదు. Yeah. బీజేపీ 0 నుంచి స్టార్ట్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళు గెలుపుని సాధించగలగాలి. సో మమతాకు ఉన్న అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ కూడా బీజేపీ క్షేత్ర స్థాయి వరకు అమిత్ షా గారు దృష్టి పెట్టారు. 2021లో కూడా చాలా పైకి ఇచ్చారు. ఆ 3 సీట్ల నుంచి 77 సీట్లకు 2021లో వాళ్ళు ఎగరగలిగారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం కోసం తీవ్రమైనటువంటి పోరాటం ప్రయత్నం బీజేపీ వైపు నుంచి చూస్తుంది. Right. 2021లో మిస్ అయిన లాజిక్ను కూడా పట్టుకొని బీజేపీ అయితే ప్రయత్నం చేస్తుంది. ఏ మేరకు వర్కౌట్ అవుతుందని చూడాలి. Right. కానీ అంత ఈజీ అయితే కాదండి. రైట్ రైట్ కార్తిక్ గారు.